దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. చూడండి, ఇక భక్తుడైనటువంటి దావీదు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము. చాలామంది ఈరోజు అనుకుంటున్నారు, నా వల్ల నేను చేయగలుగుతున్నాను, నా స్నేహితుల వల్ల నేను చేయగలుగుతున్నాను, నా బంధుమిత్రుల వల్ల నేను చేయగలుగుతున్నాను, నాకున్న హోదాను బట్టి నేను చేయగలుగుతున్నాను అని చెప్పి ప్రతి చిన్న విషయం గురించి అతిశయిస్తూ ఉంటున్నారు కదా. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని వలన మేము శూర కార్యములు జరిగించుదుము. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులు జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. చాలా మంది మనుషుల్ని నమ్ముకుని మోసపోతూ ఉంటారు కదండి. మనిషి బలహీనుడే, మనిషి దేవుని కంటే గొప్పవాడు కాదండి. చాలా సందర్భాల్లో దేవుని సహాయాన్ని కోరటానికి బదులు మనుషుల సహాయాన్ని కోరుతూ ఉంటాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. శ్రమలో దుఃఖములో నన్ను ఆదరించావు నీవు, ఇరుకు తొలగించి విశాల స్థలమందు నిలిపావు. మనుషులను రాజులను నమ్ముట కంటే యేసయ్యనాశ్రయించుట మేలు. మనుషులను రాజులను నమ్ముట కంటే యేసయ్యనాశ్రయించుట మేలు. యేసయ్య నీవేన తోడు, దర్శించుమయ్యా నేడు. యేసయ్య నీవేన తోడు, దర్శించుమయ్యా నేడు. చూడండి, మనకున్న ప్రతి ఒక్క పోరాటంలో మనము వాటినన్నిటినీ జయించాలంటే దేవుని యొక్క సహాయము మనకు ఎక్కువగా కావాలండి. దేవుని యొక్క సహాయము ఎవరికి ఉంటుంది? దేవుని సహాయం కోరినటువంటి వారికే కదా. మనం ఎప్పుడూ మనుషుల సహాయాన్ని కోరుతూ ఉంటే మనుషులు కొన్ని పరిస్థితుల్లో సహాయం చేస్తారు, కొన్ని పరిస్థితుల్లో మనకి సహాయం చేయలేరు. కానీ మన ప్రభువైతే అన్ని పరిస్థితులకు చాలిన దేవుడు, అన్ని స్థితిగతులకు సమర్థుడైనటువంటి దేవుడు గనక ఆయన వలన మనము శూర కార్యములు జరిగించగలుగుతాం. ఇక్కడ భక్తుడైన దావీదు సెలవిస్తున్నాడు, మేము దేవుని వలన శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. మీ జీవితంలో మీరు సాధించలేనటువంటి పరిస్థితులు ఉండొచ్చు, కష్టమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు, ఇక నా వల్ల జరగదు అనేటువంటి పరిస్థితులు మీ జీవితంలో ఉండొచ్చు. మీరు దేవుడి సహాయాన్ని కోరితే, దేవుని మీద మీరు ఆధారపడగలిగితే దేవుని వలన మీరు శూర కార్యములు చేయగలుగుతారు. తద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. అపవాది తల తొక్కి లేచినాడుగా, మనకివ్వ విజయాన్ని. యేసు